ఆ, అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి కిర్గిస్థాన్ అనే దేశంలో మన తెలుగువారి మెడికల్ యూనివర్సిటీలో అయితే ఉన్నాను. ఈవిడ పేరే సంధ్యా మేడం. హాయ్ మేడం. హలో అండి. సో మీరు ఏ ఊరు నుంచి మేడం? మేము కొత్తగూడెం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఖమ్మం నుంచి అండి, కొత్తగూడెము. ఇక్కడ ఏంటంటే మేడం గారు మేనేజింగ్ డైరెక్టరు, మంచి స్థాయిలో అయితే ఉన్నారు మన తెలుగువారు ఇక్కడ. ఈ యూనివర్సిటీ పేరేం పేరు మేడం? ఇది ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇక్కడ మెడిసిన్ చదవడానికి వస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి కిర్గిస్థాన్లోని రాజధాని అయితే కాదు. గత వీడియో చూసుకుంటే ఇక్కడ ఇసుకూల్ అని ఇక్కడ ఒక టూరిజం ప్లేస్ అయితే కవర్ చేశాను. సో ఆ ఇసుకూల్లోనే మన ఇండియన్స్కి క్యాంపస్ అయితే ఉంది, మెడికల్ క్యాంపస్. ఇక్కడ ఏంటంటే కేవలం మన భారతీయుల కోసమే పెట్టారండి. ఇక్కడ యూనివర్సిటీలో అందరూ కూడా మన భారతీయులే చదువుకుంటారు, కేవలం ఇండియన్స్ కోసమే. అదొకటి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీకి యజమాని కూడా మన తెలుగు అతనే అంట. అది ఇంకొక గొప్ప విషయం. మన తెలుగు వాళ్ళు అసలు ఎక్కడో ఉన్నారండి బాబు. ఇప్పుడు ఏంటంటే మేడం గారి సహకారంతో ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి వీళ్ళంతా కూడా మెడికల్లో. వీళ్ళని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు విదేశాల్లో డాక్టర్ చదువుకుందాం అని వస్తారు కదా, ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్ వెళ్ళాం, అక్కడ తెలుగు వాళ్ళు చదువుకుంటున్నారు, పక్కన తజికిస్తాన్లో చదువుకుంటున్నారు, అలాగే ఇక్కడ కిర్గిస్థాన్, ఇప్పుడు మనం కిర్గిస్థాన్లో చదువుకుంటున్నారు, రేపు మనం వెళ్ళబోయే ఆ కజకిస్తాన్లో కూడా చదువుకుంటారు. కాబట్టి అన్ని దేశాల్లో మనం అందరి దగ్గరికి వెళ్ళి కలవడం రొటీన్గా ఉండేది. కాబట్టి ఈ కిర్గిస్థాన్ దేశం అయితే ఎంచుకున్నాను. మన తెలుగు వాళ్ళని జస్ట్ ఒక చిట్ చాట్ చేసి ఎలా ఉంది ఏంటి ఇక్కడ డాక్టర్లకని. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ దాదాపుగా ఒకటే ఆహారపు అలవాట్లు, ఒకటే ఫేస్ కట్తో ఉంటారు. ఇప్పుడు మీకు 4 దేశాలు చెప్పా కదా, మన సైడ్ 4 రాష్ట్రాలు ఎలాగో ఇక్కడ 4 దేశాలు అలా కలిసి ఉంటాయండి. సో అది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళందరినీ కూడా అడుగుదాం ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ వరకు ఎలా వచ్చారు, ఇండియా ఎందుకు కాదు కిర్గిస్థానే ఎందుకు వచ్చారు అనేది. ఈ యూనివర్సిటీలో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళల్లో 600 మంది తెలుగువారు. అందరూ ఇప్పుడు క్లాసుల్లో ఉంటారు కదా, కాబట్టి ఏంటంటే మేడం గారు కొంతమందిని వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ వాటికి అరేంజ్ చేశారనమాట. మీరు ఏమైనా అడిగితే అడగండి, మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి. ఫస్ట్ ఇంట్రడక్షను. ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు చూడండి. అమ్మాయిలు 1 2 3 4 5, కానీ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. కాబట్టి జెంట్స్ ఫస్ట్ ఈసారి. సోదరా అని పిలవచ్చా? సోదరా నమస్తే. నమస్తే. నేనే వస్తాను మీ దగ్గరికి. పేరేం పేరు? నా పేరు విజయ్. ఏ ఊరు నుంచి? విజయవాడ. ఓకే. ఇది మీరు ఫైనల్ ఇయరా? నేను ఫైనల్ ఇయర్. ఎలా ఉంది ఇక్కడ ఏంటి? ఇక్కడ అంతా బాగుంటుంది. అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఇక్కడ మా సంధ్యా మ్యామ్ అండ్ రఘు సార్ వల్ల మేమందరం బాగానే ఉన్నాం, చక్కగా ఉన్నాం. అండ్ చదువు విషయానికి వస్తే ఇక్కడ చదువు కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు సోదరా. సో ఇంక మీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు అందరినీ ఒక్కొక్కటి అడుగుదాం, ఎందుకంటే అందరు చెప్పాలి కదా. సో వీళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు ఏమైనా వీళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు మీరు అందుకోండి అట్లా ఒక్కొక్కరు, ఓకేనా? అదే. ఇంకొకటి, మీ పేరేం పేరండి? నా పేరు నిత్య అండి. నిత్య. ఏ ఊరు నుంచి? నాది వైజాగ్ అండి. వైజాగ్. ఓహో, వైజాగ్ మహానగరం. చాలా బాగుంటుంది. వైజాగ్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? బీచ్. ఆబ్వియస్గా బీచే కదండి. చాలా బీచ్లు ఉన్నాయి కదా అక్కడ. 1080 పార్క్ బీచ్. 1080 పార్క్. అబ్బో సూపర్. అక్కడ బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ ఒకటి ఉండిద్ది. ఇంకా అక్కడే ఉంది అది? ఉన్నదండి. దాన్ని ఇప్పుడు రెస్టారెంట్ అదే చేస్తాను. అవునవును, టూరిజంకి. ఈ మధ్య కళ్యాణ్ రామ్ గారు అది షూటింగ్ కూడా చేశారని విన్నాను. అంత ఐడియా లేదా. సరే, ఎటో వెళ్ళిపోతుంది టాపిక్. అంటే మీరు ఫైనల్ ఇయర్ అయినా? నేను ఫైనల్ ఇయర్. ఇప్పుడు డాక్టర్ చదువుకోవాలంటే మన భారతదేశంలో అయినా చదువుకోవచ్చు. మీరు ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో ఉన్న ఈ కిర్గిస్థాన్ దేశమే రావడానికి రీజన్ ఏంటండి? అంటే ఫస్ట్లీ లైక్ అన్నిటితోని కంపేర్ చేసుకుంటే మాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. అండ్ వెన్ కంపేర్ టు అన్ని కరిక్యులమ్స్తో పోల్చుకుంటే ఇక్కడ మొత్తం ఇండియన్ కరిక్యులం, ఇండియన్ ఫ్యాకల్టీ, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇండియాతో సిమిలర్గానే ఉంటుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ మాట్లాడడానికి తెలుగు వాళ్ళు కనిపిస్తారు, ఇక్కడ రష్యన్స్ కనిపిస్తారు, మాకు అంతే. దాని తప్ప మేజర్ డిఫరెన్స్ మాకు ఇంకేం లేదు. మా క్లాసెస్ అన్నీ ఇండియన్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. ఫుడ్ ఇండియన్ మెస్ ఉంది. హాస్టల్లో సార్ మ్యామ్ వాళ్ళది. సో కాలేజ్ హాస్టల్లోనే ఉంటాం మేము ఎట్లానో. సో ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. సారీ, మీరు ఇండియా కాదనుకోకుండా ఇక్కడికి రావడానికి అది రీజన్. మెయిన్ అయితే బడ్జెట్ రీజను. అలాగే మనకి ఇండియాలో ఎలాగైతే ఉంటుందో ఈ సెంట్రల్ ఏషియా దేశంలో ఉన్న కిర్గిస్థాన్లో కూడా అలాగే ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చారు. సో నైస్.
అది విన్నారు కదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా ఆవిడ ఏమనంటే పేరు నిత్య కదా, ఆ నిత్య గారు చెప్పారు కదా ఇక్కడ రష్యన్స్ ఎక్కువ మంది ఉంటారని. దానికి గల కారణం ఏంటంటే మీకు గత వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాను. ఇంతకుముందు ఏంటంటే సోవియట్ యూనియన్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, మొత్తం 15 రాష్ట్రాలు. ఆ 15 రాష్ట్రాలు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. వాటిల్లో ఈ కిర్గిస్తాన్ కూడా ఒకటి. ఆ తర్వాత 1991లో సోవియట్ యూనియన్ అనేది మొత్తం కూడా కుప్పకూలిపోయి విడిపోయినాయి ఆ రాష్ట్రాలన్నీ దేశాలుగా. ఆ దేశాల్లో ఇప్పుడు మనం ఉన్న ఈ కిర్గిస్తాన్ కూడా ఒక దేశం. ఈ కిర్గిస్తాన్ దేశం ఉంది కదా, కిర్గిస్తాన్ పక్కన తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాన్, అలాగే ఇంకోటి తుర్కేమిస్తాను. ఈ 5 దేశాలని సెంట్రల్ ఏషియా దేశాలు అంటారు. ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియా దేశాలు ఏంటంటే ఇంతకుముందు సోవియట్ యూనియన్లో ఉందని చెప్పా కదా, ఆ సోవియట్ యూనియన్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసింది రష్యాలో ఉండి. కాబట్టి సోవియట్ యూనియన్ రష్యా ఆధ్వర్యంలో ఉన్న దేశాలని చెప్పొచ్చు అని ఇంతకుముందు. కాబట్టి రష్యా పక్కన ఉంది కాబట్టి ఆ రష్యన్స్ అంతా కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా మన భారతదేశంలో హిందీ మనం ఎట్లా ప్రధానంగా ఎక్కువ మంది మాట్లాడతారో ఇక్కడ ప్రజలంతా కూడా ఇంతకుముందు రష్యాలో ఉంది కాబట్టి రష్యన్ భాష అయితే మాట్లాడతారు. కాబట్టి ఈవిడ నిత్య గారు అయితే ఇక్కడ రష్యన్స్ ఉంటారని చెప్పారు. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఆవిడ ఇండియా కాదనుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పారండి నిత్య గారు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి. మరి ఈవిడ్ని అడుగుదాం. నమస్కారం అండి. మీ పేరేం పేరు? వర్షిణి గారు. సో మీరు ఇండియా వద్దనుకొని ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? ఈ సెంట్రల్ ఏషియా దేశంలోని కిర్గిస్తాన్ దేశానికి. బేసికల్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అంటే ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడ కన్నా ఇక్కడ లైక్ స్పూన్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది. మాకు ఇది చదవాలి, ఇలా చదువుకోవాలి, డైలీ ఎంసీఏ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిఫరెంట్ కంట్రీస్లో మాట్లాడడం అవన్నీ. సో సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎలాగో అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నట్టు ఉండిద్ది, రేటు తక్కువ ఉంటుంది, అలాగే చదువు కూడా బాగుంది. మనకి ఇండియాలో కన్నా ఇక్కడ ఎక్కువ చెప్తున్నారు, ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టుగా. బాగుంది. మంచిగా డాక్టర్ అవ్వాలండి. నిత్య గారు, వర్షిణి గారు మీరు ఇద్దరా? ఓకే. నెక్స్ట్. ఓకే పర్లేదు. నమస్కారం అమ్మా. అమ్మా అనొచ్చా? పేరమ్మా? నివేదిత. ఏ ఊరు నుంచి? రాజమండ్రి. మిమ్మల్ని అడగడం మర్చిపోయా వర్షిణి గారు. ఏ ఊరు? వైజాగ్ మహానగరం. వైజాగ్లో మీకు నచ్చిన ప్లేసు? ఆర్కే బీచ్ చాలా బాగుండేది. కాకపోతే ఈ మధ్య నేను చెప్తున్నానండి, ఆర్కే బీచ్ నేను పోయినసారి వెళ్ళినప్పుడు చెత్త అసలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉందండి. కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా. అది మంచి టూరిజం స్పాట్ కదా. సూపర్. మీరు రాజమండ్రి అన్నారు కదా, మన రాజమహేంద్రవరమే చాలా బాగుంటుంది. మీకు రాజమండ్రిలో ఇష్టమైన ప్లేస్ ఏంటండి? గోదావరి పుష్కర్ ఘాట్. పోయినసారి ఈసారి వెళ్ళినప్పుడు వెళ్తాలేండి. హారతి ఉంటుంది డైలీ, సో బాగుంటుంది. అసలు చాలా మంచి వాళ్ళండి. పోయినసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అదేదో చౌక్ ఏదో ఉంటుంది, దేవి చౌక్ అనుకుంటా, అక్కడ ఏదో రోజ్ మిల్క్ అమ్ముతారు, బాగుంటుంది. కానీ ఇప్పుడు అంటే షుగర్ తీసుకోవట్లేదులే కానీ బాగుంటుంది. షుగర్ ఫ్రీ అమ్ముతారు వాళ్ళు రోజు. అబ్బా, అయితే ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను, బాగుంటుంది. ఇప్పుడు మీరు భారతదేశం నుంచి ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియా దేశంలో ఉన్న కిర్గిస్తాన్కి డాక్టర్ చదువుకోవడానికి రావడానికి గల కారణం ఏంటి? అంటే చాలామంది స్టూడెంట్స్ నీట్ రాస్తారు, నీట్ యూజీ ఎగ్జామ్, చాలామంది పాస్ అవుతారు. కానీ ఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఆ కాంపిటీషన్ని రీచ్ అయ్యి అక్కడ ఏ కేటగిరీ సీట్ రావాలన్నది చాలా తక్కువ మందికి పాసిబుల్. సో మాకు ఎలా అయిందంటే మాకు బీడీఎస్ దాకా వచ్చింది. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా చదివే వాళ్ళే, కానీ ఓన్లీ ఎంబీబీఎస్ఏ కావాలి, మాకు బీడీఎస్ కూడా వద్దు అనుకున్న వాళ్ళకి ఇంకో సెకండ్ ఆప్షన్ అనేది ఇది మెయిన్ ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నా సీనియర్ సజెస్ట్ చేసింది. లైక్ ఇక్కడ మొత్తం ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, ఇండియన్ మెస్ ఉంటుంది, అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇండియా వెళ్ళగానే మేము ఒక ఎగ్జామ్ రాయాలి FMGE అని. అది క్లియర్ అయితేనే ఇండియాలో డాక్టర్కి ఎలిజిబిలిటీ అని ఉంటుంది. బట్ చాలామంది ఏమనుకుంటారంటే నేను వస్తున్నప్పుడు కూడా పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనుకుంటారు. బట్ ఈ ఇసికుల్ క్యాంపస్కి పాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. పాస్ అంటే పాస్ పర్సెంటేజ్ ఇన్ 100 స్టూడెంట్స్ నియర్లీ 70% పాస్ అయిపోతున్నారు ఫస్ట్ అటెంప్ట్లో. ఇది చాలా రేర్.
సో నేను ఇది అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, మొత్తం మన డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. మెయిన్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఇండియన్స్ అండ్ ఫుడ్ తెలుగు వాళ్ళు. మెయిన్ మన ఫుడ్ కూడా ఆంధ్ర సైడ్ ఫుడ్ మంచిగా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం ఉండదు, ర్యాగింగ్ అలాంటివి కూడా ఉండవు. అందరూ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఫ్యామిలీలా ఉంటారు. ఇక్కడ మేము మీకు తెలిస్తే ఇండియాలో లైక్ సార్ మ్యామ్ అనుకుంటాం, ఇక్కడ మేము అక్క అన్న భయ్య దీది అలా అనుకుంటాం. సో నాకు బాగా నచ్చి ఇక్కడ సో నేను అందుకు వచ్చాను. మీరు ఒకసారి సంధ్య మేడం అక్క అంటే వినాలని ఉంది నాకు. అక్క ఒక్క నిమిషం అనండి. హాయ్ సంజయ్ అక్క. రెస్పాన్స్ ఏం లేదు, అక్క అన్నారు కదా. అది ఓకే, ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏదైనా లైవ్లోనే తీర్చుకోవాలి, మళ్ళీ తర్వాత గుర్తుండదు. వస్తుందిలే, ఇంకా కంటిన్యూ చేయండి. అంతేనా? ఇప్పుడు పేరేం పేరు అన్నారు? నివేదిత గారు చెప్పింది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చెప్పారు. ఇది ముఖ్యమైన పాయింట్ చెప్పారండి, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మన ఇండియా కాదు, అది మన భారతదేశం కాదనుకొని విదేశాలు రావడానికి గల కారణం ఏంటంటే డాక్టర్ చదువుకోవాలన్నా కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాన్ని నీట్ అంటారు. ఆ నీట్ ఎగ్జామ్లో కొన్ని మార్క్స్, ఎన్ని మార్క్స్ రావాలి? మినిమం 600 అబౌవ్ రావాలి. ఓకే, 600 పైన మార్కులు వస్తేనే వాళ్ళు డాక్టర్ చదువుకోవడానికి ఎలిజిబిలిటీ. అంటే ఎంబీబీఎస్ అంటారు కదా, ఎంబీబీఎస్ కానీ వెటర్నరీ డాక్టర్ కానీ ఇట్లా ఉంటుంది ర్యాంకు. అది వస్తేనే ఏ డాక్టర్ అయినా ఏ డాక్టర్ చదువుకైనా కానీ అర్హత. కానీ కొంతమంది ఏంటంటే టాలెంట్ ఉంటుందండి, ఆ నీట్ ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం టెన్షన్ వల్ల వస్తుందా రాదా అని చెప్పి కొంచెం ఒక 10 మార్కులు 20 మార్కులు ఇట్లా పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంక డాక్టర్ చదువుకోలేరు అక్కడ ఇండియాలో. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళు అలాంటి వాళ్ళని కాదండి, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇంకా విదేశాలు ఎంచుకుంటారు. ఎందుకంటే విదేశాల్లో నీట్ ఎగ్జామ్ అనేది ఉండదండి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి ఇంకా ఫ్యాకల్టీతో వీళ్ళతో మాట్లాడుకొని ఇంత ఫీజు అని చెప్పి మాట్లాడుకొని ఇంకా జాయిన్ అయిపోయి 5 సంవత్సరాలు కదా ఎంబీబీఎస్, 5 సంవత్సరాలు చదువుకొని డాక్టర్ అయిపోతారు. అది ఆవిడ చదువుకోవడానికైనా వెళ్తున్నారండి, పాపం క్లాస్ ఉందంటే అయినా కానీ వచ్చారు. బాయ్ నివేదిత గారు. బాయ్. మంచిగా చదువుకోవాలా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుదాము. సారీ, అమ్మాయి అంటే మర్యాద ఇచ్చినట్టుండదు, ఏమని అడగాలి? ఇప్పుడు ఈ విద్యార్థిని. అమ్మ నమస్కారం. అమ్మ ఏ ఊరు నుంచి అమ్మ? వైజాగ్. అందరూ మన విశాఖపట్నం వాస్తవ్యులే. అంటే నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నోరు కొంచెం పలకపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చలి ప్రాంతం అండి, బాగా చలి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాను కొన్ని సందర్భాల్లో. సరే, వైజాగ్లో మీకు నచ్చిన ప్లేస్? ఆర్కే బీచ్ అండి. ఆర్కే బీచ్ బాగుంటుందండి. కొంచెం ఇంకా డెవలప్ చేయాలి దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. ఆ బ్లూ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో మన ఆర్కే బీచ్లో కూడా పెట్టేసేయాలి. భారతదేశం నుంచి ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్న కిర్గిస్తాన్ దేశానికి రావడానికి గల కారణం ఏంటండి? మా బడ్జెట్ అండి. బడ్జెట్ అక్కడ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. మామూలుగా ఏ కేటగిరీలో సీట్ రావడం చాలా తక్కువ, నీట్ యూజీ రాసిన తర్వాత. కానీ ఇక్కడికి మేము బడ్జెట్ రేంజ్లో సీట్ కొనుక్కొని వచ్చి ఇక్కడ చదువుకుంటాం. అది ఇక్కడ మాకు తెలుగు ఫ్యాకల్టీ వస్తారు, ఇండియన్ ఫ్యాకల్టీ వస్తారు. ఇంకా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు ఇక్కడ మాకు మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా మ్యామ్ అని ఉంటారు, ఆవిడే అన్నీ చూసుకుంటారు. హాస్టల్ మెస్ అన్నీ సంధ్యా మ్యామ్ రఘు సార్ కలిసి చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఇండియన్ మెస్ ఉంటుంది. సో సౌత్ ఇండియన్ ఫుడ్ ఓపెన్లో ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయండి. ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఇక్కడ మాకు ఏమంటారు, అదేలే మనకి ఆహారానికి కూడా లోపం లేకుండా ఇక్కడ మొత్తం అన్నీ చూసుకుంటున్నారు. కంపేర్ దెన్ ఇండియా ఇక్కడ చౌకలో అయిపోతుంది. సో ఇంకొకసారి నా వర్షన్లో కూడా చెప్తాను షార్ట్ ఫామ్లో. పేరు కావ్య గారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే చెప్పారు కదా, మంచి ఆహారం అయితే ఉంటుంది. ఫ్యాకల్టీస్ అయితే అదే పంతులు అదే మాస్టర్లు, వాళ్ళు టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మంచిగా చదువు అయితే చెప్తారని చెప్తున్నారు. బాగుంది, నైస్. ఇంకా మీరు ఫైనల్గా నమస్కారం అమ్మా. ఏ ఊరు నుంచి? వైజాగ్. అందరూ మన వైజాగ్ మహానగరం.
వైజాగ్లోకి కొత్తగా అది గూగుల్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఏమంటారబ్బా, డేటా సెంటర్ 1.5 బిలియన్తో పెడుతున్నారంట. మీకు ఎలా అనిపించింది విన్నప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. వైజాగ్లో మొత్తం ఇట్లా సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వడం, ఇంకా ఆపర్చునిటీస్ వస్తే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. వైజాగ్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అయింది వరల్డ్లో. దానికి గల కారణం ఏంటంటే పోర్ట్ ఏరియా. సో ఖచ్చితంగా అవుద్ది. చూసుకుంటే పెద్ద పెద్ద సిటీలన్నీ కూడా పోర్ట్ ఏరియాలోనే ఉంటాయి. ముంబై కానివ్వండి, కోల్కతా, అలాగే బ్యాంకాక్ కూడా పోర్ట్ ఏరియా లాగే సముద్రం పక్కనే ఉంటుంది. సో పెద్ద పెద్ద సిటీలన్నీ కూడా పోర్ట్ ఏరియాలోనే ఉంటాయి. వైజాగ్లో మీకు నచ్చిన ప్లేసు? ఆర్కే బీచ్ తప్ప వేరేది ఏం చెప్పండిలే. సింహాచలం. అబ్బా, నేను సింహాచలం వెళ్ళాను తెలుసా. ఎలాగెళ్ళాను తెలుసా సింహాచలం? వైజాగ్ చిన్న వాల్తేరు నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాను. 20 కిలోమీటర్లు ఉంటుంది కదా. మామూలుగా అయితే ర్యాపిడో సర్వీస్ ఉండదు కదా. ఉంటుందా? యాక్చువల్గా ఎన్ని ర్యాపిడోలు బుక్ చేసినా రాలా. ఇంకా నేనేం చేశానంటే ర్యాపిడో అతను నాగానే భయ్యా యూట్యూబర్ని భయ్యా నిన్ను వీడియోలో తీస్తాననే తరికి ఇంక టెంప్ట్ అయిపోయి వచ్చాడు నాతో పాటు. అలా సింహాచలం వరకు వెళ్ళాను అనమాట చిన్న వాల్తేరు నుంచి. బాగా గుర్తు. బాగుంటుంది, మంచి పవర్ఫుల్ దేవుడు. మీరు మన భారతదేశం నుంచి ఇక్కడికి డాక్టర్ చదువు కోసం రావడానికి గల రీజన్ ఏంటి? మెయిన్గా డాక్టర్ అవ్వాలి అని అది పట్టుదల. ఇంకా ఇక్కడైతే ఆబ్వియస్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్, ఇంకా ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఇంకా టీచర్స్ అట్లా కూడా ఇండియా నుంచే వస్తారు. టీచర్స్ కూడా ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తారు. సో ఇవన్నీ అన్నిట్లో కొంచెం బెస్ట్ ఉంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే అన్ని విధాలకి ఇక్కడైతే బాగుంది. మీరైతే డాక్టర్ అవ్వాలి, అంతే కదా? ఖచ్చితంగా అవుతారు డాక్టర్. పేరేం పేరు అన్నారు? ఓకే, బాగుంది, మంచిగా అవుతారు. శ్రీమహి. నైస్. మయి. మనోళ్ళు కూడా జపాన్ పేర్లు పెట్టేస్తున్నారు. సోదరా. ఇప్పుడు ఇంకొకటి, సో ఇక్కడ వరకు మీరు రావడానికి ఇంత ఖర్చు అయిందని నేను అడగను. సుమారుగా ఎంత అవుతుందో చెప్పండి. అంటే ఒక వ్యక్తి భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టాలి, 5 సంవత్సరాలకి ఎంత ఖర్చు పెట్టాలి సుమారుగా? అది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందంటే ఇక్కడ ఫీజు మనం డాలర్స్ని మార్చుకొని రూపీస్లో పే చేసుకోవాలి. సుమారుగా ఒక స్టూడెంట్కి ఒక సంవత్సరంలో 2 సెమిస్టర్లు అవుతాయండి. 2 సెమిస్టర్లకి కలిపి 5 to 6 లక్షలు అవుతుంది రూపాయల్లో. అదే 5 సంవత్సరాలకి కలిపి 30 లక్షలు అలా అవుతుంది మొత్తం హాస్టల్తో పాటు. ఓకే, అంటే మీరు మొత్తం ఫుడ్ కానివ్వండి మొత్తం ఇక్కడ డాక్టర్ అవ్వాలంటే కేవలం 30 లక్షల రూపాయలు ఇప్పుడున్న రేటు ప్రకారం. ఒకవేళ 2 సంవత్సరాలు అయిందనుకోండి, కొంచెం డాలర్ రేట్ అట్లా పెరిగి ఇంకో 5 లక్షలు పెరిగిద్దాము. సరే, 35 లక్షల రూపాయలు వేసుకోండి. 35 లక్షల రూపాయలు ఉంటే ఇక్కడికి వచ్చి డాక్టర్ అయితే అయిపోవచ్చు. చాలా తక్కువ రేటే అండి. అదే మన భారతదేశంలో ఎంత ఉంది ఇప్పుడు? 1.5 ఒక సీట్. నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు 1 కోటి అన్నారు, ఇప్పుడు ఇంకో 50 లక్షలు పెరిగిందండి. సో అది డాక్టర్ చదువుకి అసలు చాలా కాంపిటీషన్ ఉంది, బాగా ఖర్చుతో కూడుకున్నది. ఇది మెయిన్ ప్రశ్న. బాగా చెప్పారు సోదరా, చాలా బాగా చెప్పారు, అద్భుతం. ఇక్కడ చదువుకోవడానికి మనకి స్కాలర్షిప్ అట్లా ఏం రాదా? స్కాలర్షిప్ అట్లా అంటే మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, వచ్చిన తర్వాత దాని బేస్ మీద స్కాలర్షిప్ ఉంటుంది. బేసిక్గా అయితే అఫోర్డబులే కాబట్టి అంత స్కాలర్షిప్ బేస్ మీద ఎవరు ఉండరు, అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. మేడమ్స్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్గా ఉంటారు ఫీజ్ పేమెంట్స్లో, వాటిలో పేమెంట్ లేట్ అయినా సరే ఏమనకుండా. బేసిక్గా ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్. అక్కడ 1 crore, ఇక్కడేమో 30 lakhs వరకే. సో 30 lakhsలోనే ఫ్లైట్ ఛార్జెస్, ఫుడ్, MCI క్లాసెస్, FMG క్లాసెస్ అన్నీ 5 years తర్వాత రాసే ఎగ్జామ్ కూడా వీళ్ళు ఇక్కడే కోచింగ్ ఇస్తారు. సో ఇదంతా అన్నిటిలో ఆల్ ప్యాక్ కాబట్టి సో ఇది అఫోర్డబుల్ అని అనిపిస్తుంది. నైస్, సూపర్. అమ్మ, ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఆరోగ్యం బాగుండదు, ఏదైనా పెద్ద వ్యాధి ఏదైనా వస్తుంది అంటే, సారీ అట్లా అంటున్నందుకు, జస్ట్ ఒకవేళ జరిగితే అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఎలాగా ఇక్కడ అదంతా ఏంటి?
అదే చెప్తున్నామండి. ఇక్కడ మాకు సంధ్యా మ్యామ్ అండ్ రఘు సార్ ఉంటారు. సంధ్యా మ్యామ్ MD ఆఫ్ ఇస్కూల్ క్యాంపస్. సో ఆవిడ మాకు ఏ హెల్త్ బాగోకపోయినా ఆ టైంకి నైట్ ఏ టైం అయినా మ్యామ్ కాల్ లిఫ్ట్ చేస్తారు. సో నర్స్ని పంపించి కార్ బుక్ చేసి హాస్పిటల్ పంపిస్తారండి. ఏదైనా సీరియస్ అయితే అన్ని వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఫ్రీ అండి? అంతా ఫ్రీ అనే. అంటే ఇన్సూరెన్స్ ఉంటుందా మీకు? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. ప్రతి ఇయర్ మేము పే చేస్తాం. అది సపరేటా? అది కూడా మనోడు చెప్పిన జనరల్గా సెపరేట్. అది ఎంత ఉంటుందండి? 11 to 12,000 ఉంటుందండి. పర్లేదులేండి, అఫోర్డబుల్. మొత్తం కవర్ అయిపోతాయి. మొత్తం కవర్ అయిపోతాయండి. రూపాయి కూడా పే చేసే పని లేదు. మొత్తం అంటే చిన్న చిన్న జ్వరం వస్తే ఇంకా మీరు పెట్టుకోవాలా? లేదండి, ఏదైనా సరే వాళ్ళే చూసుకుంటారు. సూపర్ సూపర్. ఆ టైంకి నర్స్ని పంపించి డాక్టర్ని పంపించి అక్కడ రూమ్లో అయ్యే పని కాకపోతే అప్పుడు హాస్పిటల్కి పంపిస్తారు. జనరల్గా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సూపర్, మంచిగా చెప్పారు. ఇది ఒక మంచి ప్రశ్న, మంచి ఆన్సరు. ఇక్కడ వాతావరణం బాగా చల్లంగా ఉంటుంది కదా, మీకేం ఇబ్బంది అనిపించలేదా? లేదు, సీజనల్గా చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు సమ్మర్ ఎండ్ అయిపోతుంది, వింటర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలా చాలా ఎక్స్ట్రీమ్ స్నో అంతా పడి చాలా చల్లగా ఉంటుంది. కానీ మేము నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్నట్టుగా 2 months ఉండండి మీరు ఆడుకుంటున్నారు. మరి ఇప్పుడు మీకు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి క్లాసెస్? ఆదివారం శనివారం అట్లా సెలవు ఏమైనా ఉంటుందా? సండే హాలిడే ఉంటుంది. కానీ క్లాసెస్ అంటే ఇప్పుడు ఒక డేకి 2 classes షెడ్యూల్ వైజ్ ఉంటాయి. 2 classes 3 classes అట్లా రోజంతా క్లాసులు అట్లా ఉండవు. దాన్ని బట్టి సండే మాత్రం హాలిడే ఉంటుంది. ఓకే, రోజుకి ఎన్ని గంటలు చదువుకుంటారండి? అంటే పాఠాలు చెప్పడం కానీ మీరు చదువుకోవడం కానీ? ఒక 9 hours అట్లా. 9 గంటలు. సేమ్ మన సైడ్ స్కూల్ లాగే, ఇంకా సేమ్ పర్లా. మిగతా టైం అంతా కానీ ఇంక మీరు ఫ్రీడమ్, సినిమాలు చూడడం. 8 to 5 కాలేజ్. సో దాంట్లో ఎవరి క్లాసెస్ ఉంటే వాళ్ళ గ్రూప్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. లేని వాళ్ళు రూమ్లో ఉండి చదువుకుంటారు. ఓకే, నైస్. అంటే ఉదయం 8 నుంచి 5 గంటల వరకు మీకు అంటే ఒక టైము. ఆ టైంలో ఏ టీచర్ ఖాళీగా ఉంటే అటు ఇటు, అంటే వాళ్ళు కూడా సీనియర్లకి జూనియర్లకి అందరికి మేనేజ్ చేయాలి కాబట్టి అటు ఇటు తిరుగుతారు. సేమ్ మన సైడ్ లాగే, సేమ్ ఫార్మాట్. అలాగే మీకు మరి ఖాళీ సమయాల్లో మీరు సినిమాలు గట్రా ఏమైనా చూస్తారా? మాకు ఇక్కడ థియేటర్ ఉంటుంది. మాకు ఖాళీ ఉన్న అంటే అందరికీ హాలిడే, పబ్లిక్ హాలిడే ఉన్నదప్పుడు వాళ్ళు మూవీస్ వేస్తూ ఉంటారు. మనకి తెలుగు కావాలంటే తెలుగు, హిందీ అయితే హిందీ. ఫ్రీ అనా అండి సినిమా? లేదండి, అన్నీ చెప్పాను కదా సంధ్య మ్యామ్ చూసుకుంటారని. సో మాకంటూ అన్ని థియేటర్, అన్ని ఫెస్టివల్స్ కూడా చేస్తారు. అంటే మెడికల్ కాలేజీ, మెడికల్ సీట్తో పాటు సినిమాల ఫెసిలిటీ కూడా, వినోదం కూడా. ఏదో మంత్లీ 3 monthsకి ఒకసారి అలా ఏదైనా మూవీ వచ్చినప్పుడు బిష్కేక్ పంపించడం కానీ ఇక్కడ వేయడం కానీ జరుగుతుందండి. ఓజీ సినిమా వేశారండి? వేశారండి. ఇప్పుడు చెప్పండి, మీరు మీకు నచ్చిన యాక్టర్ ఎవరు? ప్రభాస్. ఓకే, సూపర్. మీరు? ప్రభాస్ అండి. మీరు? అందరూ అదే చెప్పకూడదు. సరే నిజంగా చెప్పండి, ఇలా నిజాయితీగా మీ మనసులో ఏది ఉంటే అది. ప్రభాస్. నువ్వు కూడా ప్రభాసేనా? అందరు ప్రభాసే. పవన్ కళ్యాణ్. ఫస్ట్ ప్రభాసా పవన్ కళ్యాణ్? ప్రభాస్. మూవీస్ అయితే ప్రభాస్, పర్సన్గా అయితే పవన్ కళ్యాణ్. ప్రభాస్ అనే చెప్పేశారులే ఇండైరెక్ట్గా. సో అది అంటే వీళ్ళకి డాక్టర్లనే కానండి, మంచిగా వీళ్ళు వినోదం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. బాగుంది. ఇంకేం అడగాలి మిమ్మల్ని? పండగలా? మన పండగలు వస్తే మరి ఉగాది, దీపావళి జరుపుకుంటారా? మొన్న దీపావళి అయింది కదా, ఎలా జరిగిందండి? అది క్రాకర్స్ అవన్నీ మీ డబ్బులతో? లేదండి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సంధ్యా మేడం అయ్యో సంధ్యా మేడం గారు, మీరు ఇంత మంచోళ్ళ. నేను ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళలేదండి. యాక్చువల్లీ అంటే మా ISM ఎడ్యూటెక్ తరఫు నుంచి స్టూడెంట్స్ని తీసుకొస్తామండి ఇక్కడికి. వీళ్ళంతా కూడా త్రూ మా కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవ్రీథింగ్ లైక్ అంటే ఇండియాని మిస్ అవ్వకూడదు, పేరెంట్స్ని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాట్ దే నీడ్, దట్స్ ఇట్. నిజంగా వీళ్ళ పేరెంట్స్ అంతా కూడా మిమ్మల్ని చూస్తారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి మంచిగా చూసుకుంటున్నందుకు. నాకు వీళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరి కాకరపోతులు అవి కూడా ఇప్పుడు అడగాలి. మీకు ఒక్కొక్క మనిషికి అంటే ఎన్ని మందులు ఇచ్చారు కాలవడానికి క్రాకర్స్? అంటే అలా ఏం లేదు, అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ ప్రొవైడ్. అంటే ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చి పెడితే మీకు ఇష్టం వచ్చినవి తీసుకోవడమేనా? పర్సన్కి అలా
అలా అని చిన్నప్పుడు ఎక్కడ నాకు 200 పెట్టి కొనిమన్నా కొనిచ్చేవాళ్ళు కాదు. సూపర్ సూపర్. మీ పేరేం పేరు అన్నారు? నా పేరు విజయ్. విజయ్ గారు. మీకు నచ్చిన యాక్టర్ ఎవరు చెప్పారు కదా? ప్రభాస్. సంధ్య మేడం గారిని అడగలేదు. మేడం గారు మీకు నచ్చిన హీరో ఎవరండి? ఏం లేదు, జస్ట్ ఊరక అన్నీ నార్మల్గా అడిగితే ఏం బాగుంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని చెప్పి అడుగుతున్నామండి అంతే వీడియోలో. మా పిల్లలందరూ పవన్ కళ్యాణ్ అని చెప్పమంటారు. వీళ్ళు చెప్పారా? ఓహో, చూసారా? ఆవిడ స్టూడెంట్ అనే పదం కూడా ఎక్కడ వాడలేదండి, పిల్లలు అంటున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఫుడ్ అదంతా పెడుతున్నారు కదా, ఎలాగా మీకు? అంటే వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా ఏమైనా ఉంటుందా? నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది. డైలీ ఉంటుందా? ఓ సూపర్ సూపర్. ఇంకా ఇండియన్ చెఫ్స్ వండుతారు ఇక్కడ. నార్త్ వాళ్ళకి నార్త్ చెఫ్, సౌత్ వాళ్ళకి సౌత్ చెఫ్ వాళ్ళు వండుతారు. మా కుక్ కూడా వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ కలవాలి కుదిరితే ఆయన కూడా. సూపర్. మీరు ఇప్పుడు ఈ సెంట్రల్ ఏషియా దేశంలోని కిర్గిస్తాన్ దేశంలో ఉన్నారు కదా, సో మరి ఎప్పుడైనా మీరు ఇట్లా బయటికి వెళ్ళి టూరిజం ఇట్లా చూసి రావాలంటే ఎట్లాగా వెళ్ళొచ్చు? పర్మిషన్ తీసుకొని మ్యామ్ దగ్గర ట్రిప్స్కి వెళ్తాం. ఎలాగ మిమ్మల్ని ఒక్కరిని అలౌ చేస్తారా లేదంటే? ఫస్ట్ ఎవరెవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, మొత్తం అన్ని లెటర్లో రాయించుకుని పేరెంట్స్ని అడిగి పేరెంట్స్ ఒప్పుకొని నాకు మాత్రమే పంపిస్తారు. పర్లా, సెక్యూరిటీ పరంగా కూడా బాగుంది. ఇప్పుడు ఇంకొకటి, మరి మీరు ఆ ఫీజులు అవన్నీ పే చేశారు కదా, ఆ ఫీజుల్లోనే మీకు ఇంక్లూడింగ్ అకామిడేషన్ కూడా, అంటే రూము ఉండడానికి. ఒక రూమ్లో ఎంతమంది ఉంటారమ్మా? 3 members అండి. 3. పర్లేదులే, నేను ఉండే హాస్టల్లో ఎంత 10 మంది, అసలు మరీ దారుణం అండి, కష్టం. 3 అంటే చాలా బెటర్, చాలా బాగుంటుంది. అదేలే, 3 ఉంటే ఒకరికొకరు షేర్ చేసుకుంటా డౌట్లు ఉన్నా అడగవచ్చు. ఇప్పుడు మీరు ఉండే హాస్టల్లో 3 ఉంటారు కదా, సీనియరా జూనియరా ఉండేది? లేదండి, మా సెమ్తోనే ఉండొచ్చు, మా ఫ్రెండ్స్తోనే ఉండొచ్చు, అలా ఏమి ఉండదండి. జూనియర్స్ మీ ఇష్టం, మీరు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఏం లేదు, సీనియర్తో ఉంటే ఆయన దగ్గర నుంచి కొన్ని సలహాలు అట్లా తెలుసుకుంటా మీరు అలా కూడా ఉండొచ్చు, అలా కూడా కావాలంటే ఉండొచ్చు. వాళ్ళ కంపాటబిలిటీ బట్టి ఎవరితో కుదిరితే వాళ్ళతో రూమ్ తీసుకుని ఉంటారు. వీళ్ళతోనే ఉండాలి వాళ్ళతోనే ఉండాలి అని అట్లా ఉండదు. చదువుకోవడానికైతే హాస్టల్ కిందే లైబ్రరీ రూమ్ ఒకటి ఉంటుంది. సో అది మిడ్ నైట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే చదువుకోవాలనుకుంటారో డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ మరి ఆడవారికి భద్రత ఉంటుందా అండి? చాలా అండి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అండి. ఆడవాళ్ళు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. అండ్ దీంతోపాటు సంధ్య మ్యామ్, రఘు సార్ తోడుంటే అసలు ఇంకా భయమే అవసరం లేదండి. ఏం లేదులేండి, అసలు మ్యాటర్ ఏంటంటే ఆవిడ సంధ్య మేడం గారు అక్కడే ఉన్నారు కదా, మీకు 2-3 మార్కులు ఎక్స్ట్రా వేస్తున్నారని ఆవిడ గురించి దాని నుంచి వీళ్ళంతా, అది మ్యాటరు. నిజం చెప్పు, నిజమే కదా? సరే చెప్పండి. అండ్ లేట్ అమ్మాయిల గురించి, అదే సేఫ్టీ లేదా అని మాట్లాడు. ఇక్కడ అమ్మాయిలు అయితే చాలా సేఫ్ అండి. వాళ్ళకైతే ఏం లోటు ఉండదు, వాళ్ళకి భయం ఏం లేదు. కాకపోతే ఇక్కడున్న లోకల్స్ వల్ల అబ్బాయిలకి ప్రాబ్లం అండి. వాళ్ళు ఎప్పుడైనా డ్రింక్ చేసి ఏమన్నా వస్తే మాత్రం అది ప్రాబ్లం అండి, అంతే. అండ్ దట్ యాజ్ హాస్టల్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మమ్మల్ని ఎవరిని బయటకు అలౌ చేయరు. వీటికన్నిటికీ మేము ఎలాగో దూరంగా ఉంటాం, అంతే. అంటే ఇప్పుడు అది చెడు అని తెలిసినప్పుడు దాని జోలికి మనం వెళ్ళాం, మంచిగా ఉంటే సరిపోయిద్ది. బాగా చెప్పారు. పేరేం పేరు? విజయ్ గారు కదా? విజయ్ గారు. అలాగే ఈ దేశం రావడానికి వీసా మొత్తం ఏదైనా కానీ ఈ కాలేజ్ తరపున వీళ్ళే చూసుకుంటారంట. మంచిగా అనిపించిందండి. వీళ్ళంతా కూడా మన భారతీయులే. వీళ్ళలో నాకు తెలిసి సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా పాస్ అయిపోయి డాక్టర్లు అయిన వాళ్ళు అంటారండి. అలాగే మీకు ఇంకొక విషయం, వీళ్ళంతా కూడా చెప్పారు ఆల్రెడీ మనకి, విజయ్ గారు మీరే కదా చెప్పింది, ఏదో వచ్చి డాక్టర్ చదువుకున్నాము, సర్టిఫికేట్ వచ్చింది, ఇండియా వెళ్ళి డాక్టర్ అవ్వాలంటే కాదండి. ఇండియా వెళ్ళి సపరేట్గా ఒక ఎగ్జామ్ రాయాలి. ఏ ఎగ్జామ్ పేరేం పేరు? ఎఫ్ఎంజీ. ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషను. అది రాసి ఇక్కడ చదువుకున్న, నేను నిజంగానే చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇండియాలో ప్రూవ్ చేసుకుంటే అతనికి డాక్టర్ పట్టా అయితే వస్తుంది, లేకుండా అతను డాక్టర్ కాలేరు. అంతే కదా? ఇంకా ఫైనల్గా టకటక అడిగేద్దాము. ఇప్పటివరకు చాలా అడిగాము, మీ అందరికీ చాలా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. వీళ్ళందరినీ ఫైనల్గా ఒకటి అడిగేసి సంధ్య మేడాన్ని ఒకటి అడగాలి. ఇంకా ఫైనల్గా అది అడిగేసి ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం. సో అసలు మీరు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు?
మై పేరెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్ అండి. మా అమ్మ నాన్నని చూసి నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. వాళ్ళు డాక్టర్స్. నైస్ నైస్. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇండియాలోనే అండి. ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండియాలో ఏ ఊరు? విజయవాడ. సేమ్ మన విజయవాడే. విజయవాడలో మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం? ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి అండి. సూపర్ సూపర్, మంచి ఆన్సరు. అదే బాగా చెప్పారండి. వాళ్ళ అమ్మా నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. సో మీరు ఖచ్చితంగా డాక్టర్ అవుతారు. అలాగే ఎంతోమందికి అత్యున్నతమైన వైద్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. అది ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో రేపు డాక్టర్ అయిన తర్వాత కూడా ఇంతే మంచితనంతో ఉంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. ఇంకా నెక్స్ట్ మీ పేరేం పేరు? నిత్య గారు. నిత్య గారు, మీరు డాక్టర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు? సర్వీస్ చేద్దాం అని. ప్రజలకి. అంతేనా? మంచిగా చేయాలండి సర్వీసు. వైద్యం నారాయణ. మీ పేరు? వర్షిణి గారు, మీరు ఎందుకు అవుదాం అనుకుంటున్నారు డాక్టర్? నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే ఇంట్రెస్ట్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో డాక్టర్ వాళ్ళు ఉండడం, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవుదాం అని అనుకున్నా. మొత్తానికి మీ కళ నెరవేరబోతుంది. వచ్చే సంవత్సరం ఎఫ్ఎంజీలో పాస్ అవుతారు, ఖచ్చితంగా డాక్టర్ అవుతారు. మీరండి, మీ పేరేం పేరు? కావ్యరాజా గారు. సారీ కావ్యరాజ్. ఏంటో కావ్యనే బాగుందిలేండి సింపుల్గా. కావ్య గారు, మీరెందుకు అవుదాం అనుకుంటున్నారు డాక్టర్? ఇది మా పేరెంట్స్ డ్రీమ్ అండ్ నా డ్రీమ్ అండి. సో అది చేసుకోవడానికి వచ్చాం. మీ అమ్మా నాన్నగారు నువ్వు డాక్టర్ అవ్వాలి పెద్ద అయిన తర్వాత, అది మా కోరిక అన్నారు. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి డాక్టర్ అవుతున్నారు. ఖచ్చితంగా అవుతారండి. మీ అమ్మ నాన్నగారు కూడా చూస్తూ ఉంటారు. కొంచెం లైక్ చేయండి. మీరెందుకు అవుదాం అనుకుంటున్నారు? పేరేం పేరు? శ్రీమహి గారు. అసలు చూస్తానికి అంత అమాయకంగా ఉన్నారండి. మంచిగా ఉన్నారు, బాగున్నారు. మీరెందుకు అవుదాం అనుకుంటున్నారు డాక్టర్? సర్వీస్ చేయడానికి. ఇంకా డాక్టర్ ప్రొఫెషన్ అన్నిటికంటే టాప్ కాబట్టి, సో అందుకని. అంతే. ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు చెప్పాలంటే దేవుడి తర్వాత దేవుడు అంటారు. ఎందుకంటే ప్రాణాలను కాపాడేవాళ్ళు. టాప్ పెద్ద ప్రొఫెషను. మీరు ఖచ్చితంగా అవుతారు డాక్టర్. అలాగే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మరీ మంచి వాళ్ళ ఉన్నారు. సరే, మీరందరూ మంచిగా చదువుకొని డాక్టర్లు అవ్వాలా? సర్లే, కానీ ఎప్పుడైనా నేను మీ హాస్పిటల్కి వస్తే డిస్కౌంట్ ఇవ్వాలి. సరేనా? గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. అయితే మీరు వీళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్తున్నారు. 1 year అవుతుందంట. ప్రతి సంవత్సరం రెన్యువల్ అయితే చేయించుకోవాలి. అది కూడా మొత్తం వాళ్ళే చేస్తారంట. వీళ్ళ పాస్పోర్ట్లు అన్నీ సబ్మిట్ చేస్తే ఎంబసీకి వెళ్ళి స్టాంప్ కొట్టి పంపిస్తారు. జాగ్రత్త. విజయ్ గారు, బాయ్ బాయ్. బాయ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో డాక్టర్ చదువుకోవడానికి మన విద్యార్థులు ఎవరైనా రావాలంటే కనుక భారతదేశం నుంచి, ఇప్పుడు ఇంటర్ అయిపోవాలి కదండి డాక్టర్ చదువుకోవాలంటే. ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎలాగా, వాళ్ళు ఇక్కడ వరకు ఎలా రావాలో మన సంధ్యా మేడం గారిని అడుగుదాం. చెప్తారు కదా సంధ్యా మేడం గారు. ఇప్పుడు బేసిక్గా ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే నీట్ ఎలిజిబుల్ అవ్వాలి. సో ఇండియాలో అంటే పర్టికులర్ కట్ ఆఫ్ని బట్టి వాళ్ళు సీట్స్ ఇస్తారు. అక్కడ మనకి సీట్ రాకపోతే ఎలిజిబుల్ అయ్యి, డెఫినెట్గా నీట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళే అబ్రాడ్లో అయినా సరే చదువుకోవడానికి రావాలి. అండ్ ఇప్పుడు మా ఐఎస్ఎం ఇక్కడ కిర్గిస్తాన్లో ఇప్పుడు మా యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఇక్కడ సీట్ కావాలంటే ఐఎస్ఎం ఎడ్యూటెక్ తరఫు నుంచి రావాలండి. అది ఎలా వెళ్ళాలండి విద్యార్థులు? ఐఎస్ఎం ఎడ్యూటెక్ మా కంపెనీ వచ్చేసి ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. సో మాకు డాక్టర్ ఫణిభూషణ్ గారు ఫౌండర్ అనమాట. సో ఈయన మా ఫణి గారి దగ్గర వీ హ్యావ్ అంటే అందరూ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అసోసియేట్ ఉంటారు, రిజిస్టర్డ్ అసోసియేట్స్. వాళ్ళని అప్రోచ్ అవుతే పిల్లలు దే విల్ గెట్ ద సోర్స్ అనమాట. అంటే లైక్ ఆంధ్ర తెలంగాణ అయితే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అనేసి హైదరాబాద్లో ఉంది కార్పొరేట్ ఆఫీసు. వాళ్ళు అంటే ఈ నీట్ అయిపోయి ఎప్పుడైతే అడ్మిషన్స్ జరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా టీవీలో కానీ ఎక్కడైనా షోస్ వస్తుంటాయి. అండ్ వీ హ్యావ్ కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. వాళ్ళు యూనివర్సిటీ నుంచి సెర్చ్ చేసుకున్నా వచ్చేస్తుంది మన సోషల్ మీడియాలో. వాళ్ళు అక్కడ కాంటాక్ట్ అవుతే దెన్ దే కెన్ గెట్ దట్, అంటే ఆ అడ్మిషన్ ప్రాసెస్ అవంతా వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా రావాలంటే డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి రావడం కుదరదండి. వీళ్ళ దగ్గరికి రావాలంటే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అంటే సింపుల్గా ఎలా అంటే ఏజెంట్
ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన అప్రూవ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అంతే కదా? అది ఆయన ఎలా కాంటాక్ట్ అవ్వాలి మన వాళ్ళు ఒకవేళ అవ్వాలంటే? ఇప్పుడు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అనేసి హైదరాబాద్లో ఉందండి కార్పొరేట్ ఆఫీస్, అక్కడ ఆఫీస్కి వెళ్ళడమే. వాళ్ళది నెంబర్ ఏమైనా ఉందా? ఉందండి, నేను ఇస్తాను. చెప్పేస్తే లేదా మీ ఫోన్లో చూపించండి, అక్కడ చూపించేద్దాం. ఊరికి చూపించేద్దాంలేండి, న్యాచురల్గా ఉండిద్ది. అది కనిపించదు, మీరు కనపడుద్ది 4K కదా, బ్రహ్మాండం కనపడుద్ది. ఇదిగోండి నెంబరు, ఒక్క నిమిషం. నెంబర్ కనపడట్లేదు, నిజంగానే కనపడట్లేదండి. అది ఐఫోన్లో అంతా అట్లా. సరే ఓ పని చేద్దాం, ఈ నెంబర్ ఇక్కడ కాపీ చేసి నెంబర్ ఇస్తానని చెప్పాను, ఇక్కడ కాపీ చేసి మనం డైల్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు డైల్ ప్యాడ్లో కనపడిద్ది. ఇదిగోండి, ఇది నెంబర్ అంటే అండి. ఈ నెంబర్కి మన భారతదేశంలో సంప్రదిస్తే అప్పుడు వాళ్ళు చూసుకుంటారంట, అదే ఏజెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారాగా వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళు ఆమోదిస్తే. అది ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్? ఈజీగానే ఉంటుంది. ఓకే, వీళ్ళు ఎవరండి ఇక్కడ? వీళ్ళంతా ఇక్కడ మా యూనివర్సిటీ స్టాఫ్. ఓహో, అందరూ వీళ్ళు రష్యా వాళ్ళకి మాదిరిగా ఉన్నారుగా. ఇదిగోండి అందరు తెల్లంగా ఉన్నారు, చూసారా? అది మరి ఎట్లా అమ్మా, వీళ్ళు ఉన్నారు కదా, మంచిగానే చెప్తారు మీకు పాఠాలు వాళ్ళంతా? బాగానే చెప్తారు సార్ అని. సార్ ఎందుకులే, సరే బాగానే చెప్తారు కదా. మీకన్నా చిన్నపిల్లైనా నన్ను గారు అంటున్నారు, మిమ్మల్ని సార్ అన్నది అంటారు. థ్యాంక్ యూ. ఎంత మీ వయసు ఎంత అండి? నాకు 20 years అండి. 20 సంవత్సరాలు అంటే ఇంకో సంవత్సరంలో డాక్టర్ అయిపోతున్నారు, యంగెస్ట్ డాక్టర్. సో ఇంకా అదండి, ఈ కిర్గిస్తాన్లో ఉంటున్న మన తెలుగు స్టూడెంట్స్ మొత్తం అర్థమయ్యేటట్టుగానే వాళ్ళని అడిగి చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఉంటాను, బాయ్ అంతే ఇంకా.